వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే నా ఛానల్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్న వీడియోస్. ఈరోజు అయితే డే 4 100 ఛాలెంజ్ అయితే తీసుకున్నా. డే 100 ఛాలెంజ్ తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాక లాస్ట్ నిన్న చెప్పాను కదా నేను ఒక పెళ్ళికి వెళ్తున్నానని. నా ఫ్రెండ్ పెళ్ళి ఈరోజు అయితే హల్దీ ఉంది. హల్దీ అవుట్ఫిట్ అయితే నేను ఇది వేసుకున్నాను, ఎల్లో కలర్. వాళ్ళు 11:30 అయింది. 11కి రమ్మనేది నా ఫ్రెండ్. నేను 11:30 అయిపోయింది. చూడాలి, మా హస్బెండ్ వస్తే తొందరగా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. వెళ్ళిన తర్వాత కుదిరితే కొన్ని షార్ట్స్ అయితే తీస్తాను, కొన్ని వీడియోలు అయితే యాడ్ చేసే చూస్తాను. హల్దీ కూడా ఇక్కడైతే మాకు చాలా ఎండలు ఉన్నాయి గాయస్. ఎంత రెడీ అయినా కూడా, కొంచెం ఎక్కువ రెడీ అయినా కూడా ఈ దెబ్బకి అంతా పోతుంది అనమాట. చూడొచ్చు, లైటింగ్తోనే మీకు అర్థమైపోవాలి ఎలా ఉందనేది ఇక్కడ. సో మా ఆంధ్రాలో మాది అనంతపూర్ డిస్టిక్. మా కళ్ళు అయితే ఎక్కువగా ఉంటాయి ఎండలు. మీ సైడ్ ఎలా ఉంటాయో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడైతే హల్దీకి అయితే వచ్చేసా. టైం అరౌండ్ 12:30 అలా అయిపోయింది. నేను ఇప్పటికే స్టార్ట్ అయిపోయి ఉంటుందేమో టెన్షన్గా వచ్చా, బట్ స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ అయితే పెళ్లి కూతురితో ఒకసారి దంచిచ్చారు, తర్వాత ఉన్న వాళ్ళతో అందరితో పసుపు అయితే కొట్టిస్తారనమాట. ఇది ఫస్ట్ చేయడం అనమాట. ఫస్ట్ అంటే సాంప్రదాయంలో మా సైడ్ ఫస్ట్ ఇది చేసిన తర్వాత హల్దీకి కూర్చోబెడతారు అమ్మాయిని. ఇలా హల్దీ అయితే స్టార్ట్ అయింది పెళ్లి పనులు. నెక్స్ట్ అయితే మేము హల్దీ అయిన తర్వాత మా నియరెస్ట్ లొకేషన్ వచ్చి మా అమ్మ వాళ్ళ ఊరు అయితే దగ్గర అనమాట పెళ్లి మండపంకి. సో మా మామ మేము మళ్ళీ వెళ్తున్నాము. మా మామ వాళ్ళు ఊరికి వెళ్తున్నారు, ఇంకో ఊరికి, అది కూడా మా సైడే. సో అలానే మా మామ వాళ్ళు మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళారు. ఇది మా అమ్మ వాళ్ళ ఇండ్లు. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ మా నానమ్మ ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి మాకు జడలేసి మమ్మల్ని రెడీ చేసి అన్నీ చూసుకుంది. నాకు ఇప్పుడు మా నానమ్మ నాకు జడేస్తుంటే కూడా నాకు ఆ ఫీలింగ్ వస్తుంది. చిన్నప్పుడు నేను అడిగేదాన్ని మా అవ్వని, నీకు ఈ జడొచ్చా, నాకు ఈ జడొచ్చా, నాకు ఇది ఈ స్కూల్కి ఈరోజు అది అని చెప్పి ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి నాకు. ఎందుకంటే మా అవ్వే చూసుకుంది మమ్మల్ని అప్పుడంతా. సో అవ్వ రెడీ చేసింది, అంటే నేను శారీ ప్రీప్లేటింగ్ చేసుకున్న, అవ్వ జడ వేసింది. ఇప్పుడైతే పెళ్ళి ఎంట్రీ. నేహా ఫంక్షన్ హాల్, ఇది కదిరి దగ్గర, కౌలేపల్లి నియర్ బై ఉంటుంది. సో ఎంట్రీ ఇచ్చినాం మేము. అప్పుడే పెళ్లి కూతురు కూడా ఎంట్రీ ఇచ్చింది. చాలా బాగుంది. నా ఫ్రెండ్ ఫస్ట్ లుక్ నేను ఇలా చూసేసరికి అదేదో తెలియని ఫీలింగ్ అనమాట. ఆ హ్యాపీనెస్ వేరే ఉండింది. సో ఫస్ట్ అయితే అమ్మాయి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎంట్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ భోజనాలకు వెళ్ళాం. కిందికి వెళ్ళి తినేసి పైకి వచ్చి రిసెప్షన్ని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. రిసెప్షన్ అయితే అయింది. మధ్యలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా డ్యాన్స్ వేశారు. ఈ డ్యాన్స్ కూడా చాలా బాగా వేశారు. వాళ్ళకు వచ్చినట్టుగా వాళ్ళ స్టెప్స్, వాళ్ళ మూవ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఓవరాల్గా డే 4 వ్లాగ్ ఏంటంటే మొత్తం నా ఫ్రెండ్ పెళ్ళి అనమాట. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ బటన్ నొక్కండి.